సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో రాజు విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను నాయకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ఐటీ రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి రాజీవ్ గాంధీ అని వారు అన్నారు. యువతకు 18 ఏళ్లకు ఓటు హక్కును కల్పిస్తూ యువతను రాజకీయాల్లోకి చురుకుగా పాల్గొనే విధంగా చేసిన మహానాయకుడిని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ లేనిదే అంబేద్కర్ లేనిదే ఏబిసిడి వద్దు ఏబిసిడి వద్దు ఏబిసిడి వద్దు అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదురా అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదురా జై 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 భీమ్ జై 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 భీమ్ జై భీమ్. ఈరోజు ఈ ప్రతినిధులు పెట్టిన విషయం ఏంటంటే మా జాతీయ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు రేపు 21 రోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలుపునిచ్చారు కనుక ఈ యొక్క తెలంగాణలో కూడా ఈ యొక్క ఉద్యమం గురించి ముందుకు తీసుకుపోయి ఆ యొక్క వర్గీకరణ అనేది వ్యతిరేకము, కొందరికి అన్యాయం జరుగుతుందనే భావనతోటి మా మాల సంఘం అధ్యక్షులు నాయకులు రేపు బంద్ పిలిపించారు. దీనికి ఈ యొక్క ముస్తాబాద్లో కూడా ప్రతి షాపు యజమానులు మరియు ప్రజలు మనస్ఫూర్తిగా సహకరించి ఈ యొక్క బంద్కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారత్ బంద్ పిలుపు మేరకు 21వ రోజున మన తెలంగాణ స్టేట్ పిలుపు మేరకు మన మండల ప్రజలందరూ సహకరించి మన ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకంగా అన్ని రాజకీయాన్ని మందు పాటించాలని ఆలోచన సోదరులు అధిక సంఖ్యలో వచ్చి మందు పాటించాలని కోరుతున్నాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు ఈ అగ్రవర్ణ కులాలు విభజించి పాలిస్తుర్రు. ఎస్సీ కులాలను ఏబిసిడి పెట్టి చాట తవుడు పోసి కుక్కర తరగబెట్టిర్రు. అయ్యా అందరు గమనించాలి, మాలలు మాదిగలు కలిసి ఉంటే మంచి లాభమే. విభజించి పాల్గొనడం అనేది అది ఎదవల బుద్ధి. అది మనం మంచి కలిసి ఉంటేనే బాగుంటుంది. దయచేసి మాత్రము రేపు భారత బంద్కు అందరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలి. పోయి ముస్తాబాద్ మండల్లో మన ముస్తాబాద్ యజమానులందరూ షాపుల వాళ్ళు కానీ ప్రతి ఒక్క అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలి. రేపు బంద్ పిలిపించిన మాలలు జై భీమ్.